ఫ్రెండ్స్ పల్సర్ 220F అయితే మాత్రం 2024లో బ్లూటూత్ కన్సోల్ తోటి అలాగే కొత్త గ్రాఫిక్స్ తోటి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ తోటి అయితే మాత్రం అప్గ్రేడ్ చేశారు. సో ఈ కొత్త అప్డేట్ లో ఇక నుంచి మనకి ఈ డిజిటల్ ఫీచర్స్ అయితే అందిస్తున్నారు అన్నమాట. ఇక ఈ 3 ఫీచర్స్ తప్ప మీకు ఇంకెలాంటి ఫీచర్స్ కూడా ఇంజన్ పరంగా కానీ ఎలాంటి చేంజెస్ అయితే 220Fలో రాలేదు. మనకి ప్రీవియస్లో అప్డేట్ చేసినటువంటి పల్సర్ 150 ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది, మీకు తెలుసు పల్సర్ 220F కూడా. సో సేమ్ అదే గ్రాఫిక్స్ తీసుకొచ్చి దీనికైతే మాత్రం వీళ్ళు అందిస్తున్నారనమాట. ఇంజన్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మనకి 20.4 bhp పవర్ తోటి అలాగే 18 Nm టార్క్ తోటి మార్కెట్లో అవైలబుల్ గా ఉంచారు లాస్ట్ టైం. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఇంజన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు గనక 220F పర్చేస్ చేద్దామని చూస్తున్నట్లుగా అయితే లాస్ట్ వర్షన్స్ కంటే కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్లో యూజ్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా మీకు పెద్దగా పెరగదు కాబట్టి మాక్సిమం ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందేమో. సో ఇలాంటి మంచి ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారన్నమాట. వెయిట్ చేసి ఈ వెహికల్ని అయితే తీసుకోండి, అప్డేట్ అయినటువంటి వెహికల్ని. సో లాస్ట్ వర్షన్ ఏదైతే ఉందో మనకి 2024 వెహికల్స్ అవి కూడా సేమ్ ఇంజనే, ఇప్పుడు ఉన్నటువంటి ఇంజన్ కూడా సేమ్ ఇంజనే. ఇంజన్ పరంగా ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి. అలాగే మీరు కనుక 220F కనుక కొనుగోలు చేస్తుంటే ఈ మంత్ లో కొనుగోలు చేసే వాళ్ళైతే మాత్రం మీరు కొన్ని రోజుల పాటు వెయిట్ చేయండి. ఖచ్చితంగా కూడా మీ నియర్ బై షోరూమ్స్ కి విత్ ఇన్ ఎ వీక్ ఇవి అయితే మాత్రం మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో అప్పుడు కంపేర్ చేసి అయితే తీసుకోండి. సో నాకు తెలిసి పల్సర్ 220F లవర్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మంచి అప్డేట్ అయి ఉంటుంది. ఎందుకంటే మంచి లాంగ్ రైడ్ లో ఉన్నప్పుడు బ్లూటూత్ కనెక్షన్ నుంచి మనం హ్యాపీగా ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా పొందొచ్చు. అలాంటప్పుడు ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అలాగే లాంగ్ రైడ్ కి వెళ్లే వాళ్ళకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా అవసరం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్ లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ అదే ప్రొజెక్షన్ లైట్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ మనకి 10 pack LED సెటప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇంజన్ పరంగా కూడా ఎలాంటి చేంజెస్ లేవు. టైర్స్ కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మారిందల్లా డిజిటల్ కన్సోల్ అలాగే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ గ్రాఫిక్స్ అన్నమాట. ఓవరాల్ గా ఈ అప్డేట్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కనుక పల్సర్ 220F కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కంపల్సరీ నేను విత్ ఇన్ 2-3 days లో నా నియర్ బై షోరూమ్ కి వెహికల్ వచ్చిన వెంటనే నేనైతే వాక్ అరౌండ్ రివ్యూ అలాగే రైడ్ రివ్యూ అయితే మీకోసం అందిస్తానన్నమాట. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే మాత్రం పాత వర్షన్ మనకి 1,85,000 రూపాయల దాకా ఉంది. సో ఈ వర్షన్ నాకు అంటే అప్డేటెడ్ వర్షన్ 1,89,000 రూపాయల నుంచి 1,90,000 రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి 2-wheeler కంటెంట్ ఎప్పటికప్పుడు ఆల్ న్యూ కంటెంట్ మీరు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నంత వరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.